చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మంచిది ప్రియులారా, ప్రభువారు మన జీవితంలో మరో మరొక దినాన్ని ఆయన సన్నిధిలో ఉండే కృపను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ గొప్ప తరుణానికై మనం ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం ననుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. దేవుని స్తోత్ర. ప్రియులారా, ఈ క్రొత్త సంవత్సరంలో మనము అనేకులను సంతోషపెట్టే విధముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్ర. ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వాక్యములో బాప్తిస్మం ఇచ్చు యోహాను గూర్చి రాయబడింది. ఇతడు పుట్టడం వలన మొట్టమొదటిగా తల్లిదండ్రులకు సంతోషమును మహా ఆనందమును కలుగును అని చెప్పి, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అనే మాట రాయబడింది. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎంతమందికి సంతోషకరంగా ఉన్నావు, ఎంతమందికి ఆనందంగా ఉన్నావు, ఎంతమందిని బాధ పెడుతున్నావు అనేది ఒక ప్రశ్న. దేవుని బిడ్డలు దైవ జ్ఞానముతో, దైవ ఆత్మతో, దేవుని యొక్క పరిశుద్ధతతో, దేవుని ప్రేమతో, దయతో, కనికరంతో మనము సంతోషపెట్టే విధంగా ఉండాలి. అనేకులను, ఎవరిని మనం బాధపరచటానికి దేవుడు ఒప్పుకోడు. గత కాలంలోని జీవితం ఎంతోమందిని బాధ పెట్టుండొచ్చు, కానీ ఈ సంవత్సరం నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా చూసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఇద్దరున్నారండి. ఒకరు పుట్టడం వలన సంతోషపడితే జనమంతా, ఒకరు సావటం వలన సంతోషించారంట. దేవుని స్తోత్ర. ఎవరు పుడితే సంతోషపడతారు? మంచి పనులు చేసేవాళ్ళు పుడితే సంతోషపడతారు. చెడ్డ పనులు చేసే వాళ్ళని ఎవరు ఇష్టపడతారు? వాళ్ళు చచ్చిపోతేనే సంతోషపడతారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఈ జకర్యా, ఎలిజబెత్ వీరు వృద్ధాప్యం వరకు సంతానము లేని విధానంలో ఉన్నారు. దేవుని ఎదుట నీతిమంతులే, దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారని 1వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడింది. అయితే వీళ్ళకి లేటుగా పుట్టిన ఒక అద్భుతమైన కొడుకు పుట్టాడు. దేవుని స్తోత్ర. ఒక సంతోషమునిచ్చే కొడుకు పుట్టాడు. అయితే ఇతడు పుట్టినప్పుడు ఏం జరిగిద్ది అనే విషయాన్ని గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్తుందన్నమాట. వాళ్ళ నాన్న ఎవరో దైవ సేవకుడే, మందిరంలో యాజకత్వం చేస్తాడు, మందిరంలో ధూపం వేస్తాడు. పేరు జకరయ్య. ఏం పేరు చెప్పండి? పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని స్తోత్రం. బాప్తిస్మిచ్చు యోహాను ఎవరండి? ఎలిజబెత్ జకరయ్య కుమారుడు.
వృద్ధాప్యములో పుట్టినోడంట. ఇతడు పుట్టడం వలన అనేకులు సంతోషపడ్డారు. ఇతడు పుట్టడం వలన తల్లిదండ్రులు కూడా సంతోషం కలిగింది. ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. దేవుని స్తోత్రం. నీ వలన ఎంతమంది సంతోషిస్తున్నారు అన్నది ఒక ప్రశ్న. దేవుని స్తోత్రం. వారు తల్లిదండ్రులు కావచ్చు. అందుకని అక్కడ వాక్యంలో కూడా ఏం రాయబడిందంటే, ముందు సంతోష పెట్టాల్సింది తల్లిదండ్రులనే. అర్థమైందా? ఆ వాక్యం ఇంకోసారి చదవండి. 1వ అధ్యాయం చివరి లైన్లో ఒకటి చూడండి. ఏమని రాయబడిందంటే, దానికి ముందు కొంచెం దాని స్తోత్రం. ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును. అంటే ఇక్కడ ముందు సంతోషం ఎవరికి కలుగుతుంది? తల్లికి. చెప్పాలి, నోరిప్పి చెప్పండి. పిల్లల్లో పుడితే ముందు తల్లికి తండ్రికి సంతోషంగా ఉండాలి. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తట చూడండి. ఎట్ట అంటున్నారు ఏంది? ఎట్ట అలా వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా ఏంది ఎట్ట అనేది? హల్లెలూయా. ముందు ఎవరిని సంతోష పెట్టాలి పిల్లలో? అది గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. ఈ వారంలో ఎవరు అన్నారు నన్ను, ఈరోజు మీ అమ్మ మీ నాన్న ఉంటే ఎంత సంతోషపడేవాళ్ళని. నిజమే కదా. ఇక లేనప్పుడు ఏం చేస్తాం? పొద్దాకులు అడుగుతారు అదే మాట. దేవుని స్తోత్రం. లేనప్పుడు ఏం చేస్తాం? ఇక ఉంటే సంతోషపడేవాళ్ళేమో. హల్లెలూయా. ఎందుకని? ఇప్పుడు నేనేదో ఒక త్రాగుబోతున్నాయి, లేకపోతే నేను ఒక పాపినై, దేనికి పనికిరాని ఒక వేస్ట్ క్యాండిడేట్ని అయితే నన్ను బట్టి బాధపడతారు, ఏంది ఇట్ట అయిపోయాడని. ఇప్పుడు నేను దేవుళ్ళో ఉన్నాను కాబట్టి దేవుని స్తోత్రం, సంతోషపడి ఉండొచ్చు. ఒకవేళ ఉంటే సంతోషపడవచ్చు. కానీ మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ముందు మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. దేవుని స్తోత్రం. ఆ మధ్య ఒక తల్లి చెప్తుందండి, ఆమెకి 2 కుమారులు. ఏమంటుంది తెలుసా? వీళ్ళిద్దరి వల్ల మాకు నరకమేనయ్యా అంటుంది. దేవుని స్తోత్రం. వారికి ఒక అబ్బాయి పుట్టాడు. నాకు గుజ్జనగూడెం నుండి ఫోన్ చేసిందామా. ఫోన్ చేసినప్పుడు ఇది పరిస్థితి, ఎలా ఉన్నారయ్యా పాస్టర్ గారు అన్నది. దేవుడి మహాకృపను బట్టి, మీలాంటి వాళ్ళ ప్రార్థన బట్టి బాగానే ఉన్నానమ్మా అన్న. సరేగానయ్యా, నేను గుజ్జనగూడెం వచ్చానయ్యా అన్నది. ఎవరి కాడికి వచ్చావమ్మా అన్న. నా చిన్న కొడుకు ఏడు ఉంటున్నాడు అయ్యా అన్నది. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే ఏదో చెప్పింది. వాడు ఒంటరిగా ఉంటున్నాడా, పెళ్ళయిందా అది అని అడిగితే పెళ్ళయింది కానీ విడిపోయారా ఇద్దరు అన్నది. దేవుని స్తోత్రం. ఇది అని చెబుతూ ఉన్నప్పుడు ఇంకా ఆ సందర్భంలో నాకు 2 పాపలమ్మ అని చెప్పా. ఆమె అడిగితే ఎంతమంది పిల్లలు అన్నప్పుడు, ఆ టైంలో ఆమె ఏమన్నా తెలుసా? ఆ ఆడపిల్లలే నయమయ్యా. ఆమెకు అర్థం కాల. దేవుని స్తోత్రం. చదురు పైకి దిగడిగలు చెప్పండి. ఎందుకమ్మా అంటే, చూడయ్యా, ఎక్కడో నిజామాబాద్ అవతల బ్రతుకుతున్న వాళ్ళని తీసుకొచ్చి వాడు మమ్మల్ని మా నానాగసాట్లు పెడుతున్నాడు ఇక్కడ. ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇక్కడ నుండి ఫోన్లు వస్తున్నాయి. వీడేమైపోతాడా అని మేము లగో అనుకుంటూ వస్తున్నాం. వీళ్ళకంటే వాళ్ళే నయమయ్యా అన్నట్టు మాట్లాడుతుంది. కానీ వెంటనే ఏంటంటే, ఎవరు పుట్టినా ఇచ్చే దేవుడు కనుక మనం తెచ్చుకోలేం కనుక, ఆ పుట్టిన పిల్లల వలన తల్లిదండ్రులకి ఏమి రావాలి? సంతోషం రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇప్పుడు అబ్బాయిలు పుట్టినా అమ్మాయిలు పుట్టినా వాళ్ళు దుష్ట పనులు చేస్తున్నారు అనుకోండి, ఫలానా దుష్ట పని చేసింది మీ అబ్బాయే మీ అమ్మాయే అంటే తల్లిదండ్రులకు సంతోషం కలిగిద్దా? చెప్పండి. ఫలానా మంచి పని చేసింది మీ అబ్బాయి అని అంటే, అమ్మో నా కొడుకే నా కూతురే అని ప్రౌడ్గా చెప్పుకుంటారు గొప్పగా. కానీ వాళ్ళు దుష్ట పనులు చేశారనుకోండి, అబ్బాయి పుట్టినా తలంచాల్సిందే, అమ్మాయి పుట్టినా తలంచాల్సిందే. ఎందుకని? అవి సంతోషాన్ని ఇవ్వవో. దేవుని స్తోత్రం. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మొట్టమొదటిగా తల్లి తండ్రిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. ఈ మధ్యలో వస్తారు కొంతమంది. మధ్యలో వచ్చేది ఎవరెవరు చెప్పండి? భార్య తరఫున బంధువులు వస్తారు.
వీళ్ళని సంతోషపెట్టాలి, ఓకే. వీళ్ళకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు. అర్థమైందా? సరే, వాళ్ళలో కొన్ని లోపాలు ఉండొచ్చు, వాళ్ళు వేరే విధంగా మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాక్యము దాన్ని అంగీకరించట్లా. వాక్యం ఏమని చెప్తుందంటే మొట్టమొదటిగా ఎవరిని సంతోషపెట్టాలని చెప్తుంది? తల్లిదండ్రులనే సంతోషపెట్టాలి, అంతే. ఎందుకని? వారు నీకు జన్మనిచ్చారు గనుక. తల్లి నవమాసాలు మోసి, అర్థమైందా, నీ పొట్టకి 9 నెలలు ఒక రాయి తీసుకొచ్చి కడితే నువ్వు మోస్తావా? ఒక రాయి తీసుకొచ్చి కడితే మోస్తారా పిల్లలారా? యవనస్తులారా, మీ అందరూ చెప్తున్నా, ఒక రాయి తీసుకొచ్చి మీ పొట్ట కడతాం, 9 నెలలు మోస్తారా మీరు? కానీ తల్లి మోసింది. దేని స్తోత్ర. అందుకని తల్లి గొప్ప దేవుడి తర్వాత. మీరు అర్థం చేసుకోండి. ఒక రాయి కాదు, ఇదిగో బాటిల్ కూడా 1 గంట 2 గంటలు పట్టుకోలేము మనం దాన్ని. అర్థమైందా? కానీ నవమాసాలు మోసింది ఇప్పుడు ఆ రాయి నువ్వు పట్టుకోలేవు, కట్టినావు, దాన్ని భరించలేవు. ఒక ఇసుక అనిపిస్తుంది. సెల్ ఫోను ఒక 5-6 గంటలు జోబులో పెట్టుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది మీకు. కానీ తల్లి 9 మాసాలు మోసింది మిమ్మల్ని. అందుకని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, తల్లిని తండ్రిని మీరేం చేయాలి? సంతోష పెట్టాలి. బైబిల్ గ్రంథములో తల్లిని తండ్రిని సన్మానించాలని వాక్యం చెప్తుంది. ఎపిసీలకు రాసిన పత్రిక చదవండి. ఈరోజు నేను మీకు ఎవరెవరిని సంతోష పెట్టాలన్నది చెప్తాను. దాని స్తోత్రం. చేతుల పైకి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎపిసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఏమని రాయబడిందంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుమో. చూసారా? తల్లిదండ్రులకు మనము సంతోషమును కలుగు చేస్తే మనకేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దాని స్తోత్రం కలుగునగాక. వాక్యం చెప్తున్న మాట, నీకు మేలు కలుగునట్లు అంటున్నాడు. చూసారా? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అంటే ఆయుష్ కూడా పెరిగిద్దంట. దాని స్తోత్రం. తల్లిని తండ్రిని సన్మానించే వాళ్ళకి మేలు కలగటమే కాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది. అందుకని మొట్టమొదటిగా తల్లిని తండ్రిని సన్మానించాలి. బైబిల్ ఏమనుందంటే, తల్లిని తండ్రిని దూషిస్తే వాని దీపము కారు చీకట్లో ఆరిపోద్దని ఉంది బైబిల్లో. కారు చీకటి అంటే భయంకరమైన శ్రమలలో నీ జీవితం ముగించబడిద్దని. దాని స్తోత్రం. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని సన్మానించటానికి, వాళ్ళ సంతోషపెట్టడానికి, అర్థమైందా, ప్రయత్నం మనం చేయాలి. ఈ సంవత్సరంలో మీరు నేర్చుకోవాల్సిన ప్రధానమైన విషయం, ఈ మధ్యలో ఎవరో వస్తారు, వాళ్ళ కోసం వాళ్ళని బాధ పెట్టకూడదు మనం. రెండవది, నీ ప్రవర్తన వల్ల వాళ్ళని బాధ పెట్టకూడదు, నీ క్రియల వలన వాళ్ళని బాధ పెట్టకూడదు. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమంది అంటారు చూడండి, వాడి వల్లేనయ్యా మేము ఆ ఊరి వదిలేసి వచ్చేసాం, వాడి వలనేనయ్యా, ఆ అమ్మాయి వలనేనయ్యా నేను ఆ ఊరు వదిలిపెట్టి వచ్చాం. ఏమైందమ్మా అంటే, ఏమైంది? గబ్బు పని చేశారు, అందుకని ఇల్లు వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అర్థమైందా? అక్కడ ఎంతో బాగుండే వాళ్ళం, కానీ ఇది వీళ్ళ వల్ల వచ్చేసాం. ఎంత దుఃఖకరమైన విషయం. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులను ఎప్పుడు కూడా దూషించటం కానీ ఎట్లాంటి చేయకూడదని వాక్యంలో రాయబడింది. దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి? ఎన్ని ఆజ్ఞలో? 10 ఆజ్ఞలు ఇచ్చాడుగా. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? తల్లిదండ్రిని సన్మానించమని. నిర్గమాకాండం చూడండి, తల్లిని తండ్రిని సన్మానించమని. ఇప్పుడు బ్రతికున్నప్పుడు నువ్వు సంతోషపెట్టకపోతే చచ్చిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సలవరాతి బండలతో సమాధులు కట్టి, చనిపోయిన తర్వాత పెద్ద గోల్డ్ కలర్లో ఉన్నటువంటి కార్నర్స్ అంటారు, ఇది ఫ్రేమ్లు కట్టించి, ఓ మమ్మ మా నాన్న చెప్తావా? చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎన్ని చేసినా వాళ్ళకి ఏం ప్రయోజనం? బ్రతికి ఉన్నప్పుడు చెయ్యి, సంతోషపెట్టు వాళ్ళని. దాని స్తోత్రం. అది దేవుడు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా విధించాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం
దాని స్తోత్రం కలుగునగాక. 12వ వాక్యంలో ఉంటుంది చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు తల్లిని సన్మానించుమో. తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించుము. అందుకని మొట్టమొదటిగా తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా. ఒక అర్ధరాత్రి ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. జాకెట్ అంతా చినిగిపోయింది. ఆమె ఎక్కడో కూడా చాలామంది తెలుసు, కాయలు బొయ్యలు అమ్ముకుంటా తిరుగుతుంటుంది ఆమె. దేవుని స్తోత్రం. అయితే నా ప్రియదని బిడ్డలారా, ఆమె ఆ అర్ధరాత్రి వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చింది అని నేను అడిగాను. అయ్యా తలుపు తీయండి అయ్యా అన్నది. భయంకరంగా ఏడ్చింది. ఏమైందమ్మా అంటే, అయ్యా వాడు కొట్టాడయ్యా, వాడు కొట్టాడు అంటే. సహజంగా ఆడ మనిషిని ఎవరు కొడతారు? అంత హక్కు ఎవరికి ఉంటుంది? పెళ్ళైన వాళ్ళని కొట్టడానికి భర్తకు ఉంటుంది. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ వాడు కొట్టాడు అంటే నేను అంటున్నాను, ఎందుకమ్మా భర్తనే అగౌరవంగా మాట్లాడటం? అలా మాట్లాడకూడదు అంటే, భర్త కాదయ్యా, భర్త చచ్చిపోయి ఎప్పుడోనయ్యా, ఆయన దేవుడయ్యా, కానీ ఈడున్నాడయ్యా ఒకడు రాక్షసుడు అంటే, మీ తమ్ముళ్ళ అనలా అంటే, కాదయ్యా నా కడుపును పుట్టిన కొడుకేనయ్యా అన్నది. దేవుని స్తోత్రం. నా కడుపును పుట్టిన కొడుకే నన్ను ఈ రకం కొట్టాడయ్యా, అది ఇదని అంటే, నేనేం చెప్పానంటే, ఏమైందమ్మా అది ఇదని అడిగినప్పుడు స్టోరీ చెప్పిందామా. దేవుని స్తోత్రం. అయ్యా వాడు బీఫార్మసీ పెద్ద చదివాడు, వాడికి జాబ్ వచ్చింది, అందమైన భార్య ఉంది, పిల్లలు పుట్టారు. కానీ కొన్ని చెడు సాహసాల వలన మందుకు అలవాటు పడిపోయాడయ్యా. అయితే ఆ మందు తాగి జాబ్కి వెళ్ళటం వలన జాబ్లో తీసేశారు. తర్వాత భార్య కూడా వాడి తాగి ఇబ్బందులు పెడుతుంటే భార్య వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు. తర్వాత ఇక వాడు రోజు ఇట్లా ఇబ్బంది పెడుతుంటే తమ్ముళ్ళు చెప్పాను. ఆ తమ్ముళ్ళు నీ కొడుకులను అట్ట పెంచుకున్నావు అని చెప్పి వాళ్ళు కూడా 1-2 సార్లు వచ్చి వాళ్ళు కూడా నన్ను తిట్టిపోయారు. తర్వాత ఇక ఏం చేస్తావు, కన్న పేగు కదయ్యా, చంపుకోలేక ఏదో నేనే లాక్కొస్తున్నాను. వాడికి రోజు 200 రూపాయలు మందుకి ఇవ్వాలయ్యా, నేను ఏ పని చేయడు. ఇది పరిస్థితి. రోజు ఇచ్చే దానను ఈరోజు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు. పగలంతా తిరిగాను, ఎక్కడ వ్యాపారం జరగలేదు. ఇంటికి బాగానే టెన్షన్గా ఇవ్వాలి వాడికి కూర్చున్నాడు. అమ్మ డబ్బులే అని అడిగాడు. ఈరోజు రాలేదయ్యా అని చెప్పాను. ఈ మాట అనగానే వాడు కర్ర తీసుకొని సావు కొట్టాడయ్యా, ఇది పరిస్థితి అని చెప్పిందండి. దేవుని స్తోత్రం. సరేలే మా ప్రార్థన చేద్దామంటే, లేదయ్యా ఒకసారి నువ్వు వచ్చి మాట్లాడయ్యా అన్నది. అప్పుడు నేను వెళ్ళి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఏడ్చాడు. 2-3 నెలలు చర్చికి కూడా వచ్చాడు. కానీ మీకు ఒక విషయం చెప్తానండి. రాత్రి నేను చెప్పా కొంతమందికి ఇక్కడ, దైవ సన్నిధిలో ఉండటం అది ఒక భాగ్యము అని. ఆమేన్. దైవ సన్నిధిలో ఉండటం ఏంటి? భాగ్యము. ఆ భాగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పే రాత్రి వాక్యం. దేవుని స్తోత్రం. ప్రియులారా గమనించండి, వాడు ఆ 3 నెలలు వచ్చినవాడు అట్నే కంటిన్యూషన్ అయితే బాగుండేది. ఈ వదిలొచ్చినటువంటి చెడు సహవాసాలు ఉంటాయంటే, సహవాసాలు అంటే ఈ పేకాట్లాడే వాళ్ళకి పేకా ముక్కలు, వారికి నీళ్ళ బాటిల్, మందు వీడు సప్లై చేస్తూ ఉంటే వాళ్ళు 10-20 ఇస్తూ ఉంటారంట. ఆ తాగేటప్పుడు కొద్దిగా పోతారంట. అట్లా చూడండి, ఎంత చదువు చదివాడు, తాగుడు కోసం ఎంత దిగజారిపోయాడు. ఇక నేను మళ్ళీ ఒకసారి పోయా, ఇది పరిస్థితి బ్రదర్, ఇట్లా చేయటం కరెక్ట్ కాదు అది అని అంటే, నేను చెప్పినప్పుడే ఏడుస్తున్నాడు. ఎంతకాలం లాక్కొస్తాను చెప్పండి. ఇక కాసేపు ఏడుస్తున్నాడు. అట్ట వాడు ఏమైందో ఏంటో మనశ్శాంతి లేక ఉరి పెట్టుకొని చనిపోయాడు. బైబిల్ వాక్యం అక్షరాలు నెరవేరని చూడండి. అక్కడ తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. కానీ అతను చనిపోయే నాటికి 37 సంవత్సరాలే, చిన్న వయసులో చచ్చిపోయాడు. దేవుని స్తోత్ర. తల్లిదండ్రులు ఇప్పుడు కన్నందుకు, పెంచినందుకు ఆ రుణం కూడా తీర్చలేకపోయాడు వాడు. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఒక మత్తు పదార్థానికి బానిస అయిపోయి భార్య కంటే ఘోరంగా కొట్టాడండి తల్లిని. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, యవనస్తులారా, మీరు ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని సంతోషపెట్టాలి, దుఃఖపరచకూడదు, బాధ పెట్టకూడదు. ఎగ్జాంపుల్ మనం యేసయ్య గురించి తీసుకున్నాం. యేసు ప్రభువుని కన్నదెవరో? మరియమ్మ.
మరియమ్మ ప్రభువుని కన్నప్పుడు యేసు ప్రభు వారికి 33.5 సంవత్సరాలకే సిలువేసేసారు. ఇప్పుడు తల్లి బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆయన ఆ బాధ్యత కూడా నెరవేర్చి వెళ్ళిపోయాడు. తెలుసా మీకు? తల్లి బాధ్యత కూడా యేసు ప్రభు వారు నెరవేర్చే వెళ్ళింది. చాలామందికి తెలియదు ఈ విషయం. ఏం చేశాడంటే, ఇదిగో ఇదిగో నీకు అమ్మ, అతడే నీ కుమారుడని యేసు ప్రభు వారి శిష్యులలో ప్రియమైన శిష్యుడు ఒక అతనున్నాడు. అతని పేరు యోహాను. అతనికి అప్పగించి, అయ్యా నా తల్లి నీకు మీదట నువ్వు చూసుకొని అతనికి అప్పగించేసి ప్రాణం విడిచేసాడు. అంటే చచ్చిపోయేంత వరకు, తీయండి ఆ వాక్యాన్ని ఒకసారి, దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చనిపోయేంత వరకు తల్లి మీద ఆయనకి బాధ్యత ఉందా లేదా? బాధ్యత ఉంది. అర్థమైందా? దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది చూడండి. అక్కడ ఇదిగో యోహాను సువార్త కాబోలు, దేవుని స్తోత్రం, ఇదిగో నీ కుమారుడు, ఆయన నీ కుమారుడు, ఏమో నీకు తల్లి అని ఉంటుంది చూడండి ఆడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, గట్టిగా. యోహాను సువార్త 19:27. ఆ తర్వాత శిష్యుని చూసి, 26 కూడా చదివితే బాగుంటుంది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అంటే తల్లి బాధ్యత కూడా నెరవేర్చిన తర్వాత యేసు ప్రభువారు ఏమి విడిచాడు? ప్రాణం విడిచాడు. ఈ రోజున ఎంతమంది తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులను సంతోషపెడుతున్నారు, ఎంతమంది బాధ పెడుతున్నారు మీరు అర్థం చేసుకోండి. భూమి మీద ఏదైనా సరే పోతే తిరిగి కొనవచ్చు, తల్లిని తండ్రిని కొనలేము. తెలుసా మీకు? ఏదైనా సరే పోతే కొనవచ్చు, ఎవరు పోయినా మళ్ళీ సాధించవచ్చు, దక్కించుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు పోతే ప్రతి స్త్రీ మనకు అమ్మమ్మది కదా, ప్రతి తండ్రి మనకు తండ్రి అవ్వడు కదా. మనల్ని కనిన వాళ్ళు ఒకరు ఉంటారు కదా, ఒక గురు, ఒక జోడు. దేవుని స్తోత్రం. అందుకని యేసయ్య కూడా తల్లి విషయంలో చూడండి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో. మీరు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అయ్యా తల్లిని అంటే అప్పగించాడు, తండ్రి ఉన్నాడు కదా యోసేపు, ఆయన ఏం చేసి ఉంటాడు? ఆయన బాధ్యత తీసుకోలేదనంటే ఆయన అసలు వాస్తవానికి ఆయన తండ్రి కాదు కదా. దేవుని స్తోత్రం. యోసేపు యేసయ్యకి తండ్రి కాదు, తండ్రి కాదు ఆయన, ఈయనక తండ్రి ఆయన. అంటే కాకపోతే ఇక్కడ ఆమె గర్భాన్ని వాడుకున్నాడు అంతే. అర్థమైందా? ఎప్పుడు యేసయ్య ఆయన్ని తండ్రి అని పిలవలా, నా తండ్రి ఆయన. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక సందర్భంలో యెరూషలేములో పండగ జరిగినప్పుడు యేసు ప్రభువారు ఆ యోసేపుని మరియమ్మని విడిచిపెట్టి పోయిన తర్వాత వారు కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఎదుగుతుంటారు, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని. చూసావా? చివరికి అంటే ప్రభుని కనుగొని వాళ్ళు అనే మాట ఏంటంటే, అయ్యా మీ తండ్రి నేను ఎంత వెతుకుతున్నాము అది ఇది అన్నప్పుడు ఈ తండ్రిని ఒప్పుకోవాలి ఆయన. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. లోకాసు సువార్త తీయండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే ఆయన శరీర సంబంధమైన తండ్రి కాదు, జస్ట్ ఏంటంటే మరియమ్మతో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి తండ్రిగా పిలువబడ్డాడే తప్ప వాస్తవానికి ఆయన తండ్రి కాదు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. అదేనా? నీ తండ్రి నేను. దాని స్తోత్రం. 2వ అధ్యాయం లోకాసు సువార్త 48. ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు
నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరు నన్నేలా వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద. అంటే ఇక్కడ మీ తండ్రి నేను వెతుకుతున్నామంటే యేసుప్రభు ఒప్పుకోవట్లా. నేను నా తండ్రి పని మీద ఉండాలి అంటే ఇప్పుడు యేసుప్రభు వారు తండ్రిగా ఎవరిని అంగీకరించినట్టు? పరమ తండ్రిని. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు తల్లి బాధ్యత తీసుకున్నాడు కానీ తండ్రి బాధ్యత తీసుకోలేదు. ఆయన శరీర సంబంధంగా జన్మనిచ్చిన తండ్రి కాదు. అర్థమైందా? మరియమ్మకి పరిశుద్ధాత్మ వలన గర్భం వచ్చింది, సర్వోన్నతుని శక్తి కమ్ముకుంది. అర్థమైందా? అంటే యేసు ప్రభువారు స్త్రీ సంతానం అని బైబిల్లో ఎందుకు పిలువబడిందంటే ఆయన స్త్రీ సంతానమే కానీ పురుష సంతానం కాదు. దాని స్తోత్రం. అందుకని మొట్టమొదటిగా తల్లిని తండ్రిని ఏం చేయాలి? మీరు సంతోషపెట్టాలి. రెండోది కట్టుకున్న వాళ్ళని సంతోషపెట్టాలి. దాని స్తోత్రం. భర్తనైనా భార్యనైనా రెండవది చెప్పండి, నోటితో చెప్పండి. భార్యనైనా సంతోషపెట్టాలి. దాని స్తోత్రం. కట్టుకున్న భర్తనైనా సంతోషపెట్టాలి, భార్యనైనా సంతోషపెట్టాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చదివితే, నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్ వాక్యంలో పెండ్లైన వాడు భార్యని సంతోష పెడతాడు అనే మాట ఉంటుంది చూడండి. అక్కడ 7వ అధ్యాయము, దేవుని స్తోత్రం కలుగునుగాక అమ్మా, 33. పెండ్లైన వాడు భార్యను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లిగాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుండుటకు ప్రభు విషయమైన కార్యముల గూర్చి చింతించుదురు గాని పెండ్లైనది భర్తను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. అంటే ఇక్కడ పౌలు ఈ కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడంటే, పెండ్లైన వాళ్ళు భర్త అయితేనేమో భార్యని ఎలా సంతోష పెట్టాలని ఆలోచిస్తాడు, అలాగే భర్త అయితే భార్యని ఎలాగ సంతోష పెట్టాలని, భార్య అయితే భర్తని ఎలా సంతోష పెట్టాలని ఆలోచిస్తారు. ఒకవేళ వారికి పెళ్ళి కాకపోతే వారు దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎక్కువ ఆలోచిస్తారు అని చెబుతున్నాడు అక్కడ. దేని స్తోత్రం. అసలు పెళ్ళి లేకపోతే దేవుడి మీద ఎక్కువ ఆలోచన ఉంటుంది వాళ్ళకి. పెళ్ళయింది కాబట్టి భర్తను సంతోషపెట్టాలి, లేకపోతే భార్యనే సంతోషపెట్టాలి. దేని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియ దేని బిడ్డలారా, ఎంతోమంది భర్తలు భార్యల వల్ల వేధించబడుతున్నారు. ఎంతోమంది భార్యలు భర్తల వలన వేధించబడుతున్నారు. కానీ అది వాక్యము అంగీకరించే విషయం కాదు. అది వాక్యం చెప్తున్న మాట ఏంటంటే భర్తను సంతోషపెట్టాలి, రెండోది భార్యని సంతోషపెట్టాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ సొంత భర్తకు లోబడాలి, నీ సొంత భర్తకు మేలు చేయాలి, నీ సొంత భర్త పేరు నిలబెట్టాలి. నువ్వు నిలబెట్టాలి. నిన్ను చేసుకున్నందుకు నీ భర్త పరువు పోకూడదు. నిన్ను చేసుకున్నందుకు నీ భర్త 10 మందిలో తలదించుకోకూడదు. నిన్ను చేసుకున్నందుకు అర్ధరాత్రి దాకా నువ్వు పడుకునేదాకా అక్కడ ఇక్కడ ఆ ప్లాట్ఫారాల మీద, లేకపోతే అక్కడ వేరే వేరే స్థలంలో ఉంటారు. ఎందుకని? ఒక సందర్భంలో ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, నా కుమారుడు కోడలో పరిస్థితి చెప్తాను వినయ్యా అన్నది. ఏందమ్మా అన్న. నా కోడలు ఉంది కదయ్యా, అదేం చేసిద్దంటే దానికి నచ్చిన కూరలన్నీ చేసుకుంటుంది. ఈడుకు కొన్ని కూరల మీద ఆశ ఉంటుంది కదయ్యా, ఆ కూరలు చేయమన్నప్పుడు ఒక గొడవ జరిగి ముగించిన తర్వాత అతి కష్టం మీద మేమందరం గద్దిస్తే చేసిద్ది, కానీ బొగ్గుగా చేసిద్ది, మాడబెట్టిద్ది. నీళ్లు తోడమంటే దాంట్లో అన్ని చెత్తలే ఉంటాయి. ఇదయ్యా పరిస్థితి, దాని కొరకు కొంచెం ప్రార్థన చేయ్యా అన్నది. ధన స్తోత్రం. నా కొడుకు ఉదయం డ్యూటీకి వెళ్ళి వెంటనే సాయంత్రం 6-7 గంటలకల్లా ఇంటికి వస్తాడనుకుంటున్నారా? రారు. నైట్ 12 గంటలకు అందరు నిద్రపోయిన తర్వాత వచ్చి అప్పుడు వాడే నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తాడయ్యా. ఎందుకనంటే రోజు ఆ భార్య వలన వాడికి గొడవ.
అర్థమైంది. వాడు ఒక నిర్ణయం చేసుకున్నాడు, అయ్యా ఒక 10 సంవత్సరాల నుండి ఎందుకు నా వలన తనను బాధ పెట్టడం అని. అర్ధరాత్రి వస్తాడయ్యా, ఏదో ఉంటే 4 మెతుకులు తింటాడు, లేదంటే అవి కూడా బయటే తిని వస్తాడు. అప్పుడు స్నానం చేసి మళ్ళీ ఎవరో లెగవకముందే 4 గంటలకే లేచి వెళ్ళిపోతాడు అయ్యా అని ఆ తల్లి చెప్పింది. నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, ఇక ఇన్ని జరుగుతున్నప్పుడు భార్యని పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు? ఇంకా భార్య ఎందుకున్నట్టు? దాని స్తోత్ర. భార్య ఎందుకున్నట్టు? ఆలనా పాలన చూడాలి కదా. బైబిల్ వాక్యం ఏమని రాయబడింది? భార్య అనగా సాటి అయినా, చెప్పండి, సాటి అయినా సహాయము, సహకారి. సాటి అయిన సహకారి అంటే తాపి మేస్త్రి పని చేస్తున్నప్పుడు మాలు అందించేవాడు, రాళ్ళు అందించేవాడిని హెల్పర్ అంటారు. భార్య కూడా అంతే, ఒక హెల్పర్. దాని స్తోత్ర. అందుకని భార్యని సొంత శరీరములాగా ప్రేమించాలని చెప్తుంది. అలాగే భార్య భర్తకు లోబడాలి, భర్తకు మేలు చేయాలి, భర్త పేరు నిలబెట్టాలని వాక్యం చెప్తుంది. చతుర పైకి ఎత్తి గడ్డగలు చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు భర్త ఏం చేయాలి? భర్త భార్యని ప్రేమించాలి. భర్త ఏం చేయాలి? భార్యని ప్రేమించాలి, భార్యని నిష్ఠూర పెట్టకూడదు. మూడోది భార్యని జ్ఞానము చొప్పున ఆమెతో సంసారం చేయాలని వాక్యం చెప్తుంది. దాని స్తోత్రం. ప్రేమించాలి, రెండోది నిష్ఠూర పెట్టకూడదు, మూడోది హత్తుకొని ఉండాలని వాక్యం చెప్తుంది. అందుకని భర్త ఈ విధముగా భార్యని ప్రేమిస్తే, రెండోది హత్తుకుంటే, మూడోది నిష్ఠూర పెట్టకుండా ఉంటే ఆ భార్య వలన నీకు సంతోషం కలిగిద్ది. అలాగే భార్య భర్తకి ఏం చేయాలి? లోబడాలి, మేలు చేయాలి, అతని పేరుని ఎప్పుడు చెడగొట్టకూడదు. ఈ 3 విధములుగా ఉంటే భర్తకు సంతోషం కలిగిద్ది. అందుకని రెండో స్టెప్ ఏంటంటే భార్య భర్తలో ఒకరికి ఒకరు సంతోషకరంగా బ్రతకాలి. చేతుల పైకి ఎత్తి గడ్డగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది మనము మన చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన చుట్టుపక్కల మనతో స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, పనివారు ఉండొచ్చు, తోటి ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని మనం ఎప్పుడూ బాధ పెట్టకూడదు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు మీరే సంతోషపెట్టుకొనక అంటాడు చూడండి. దేవుని స్తోత్రం. రోమపత్రికలో 15వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది చూడండి. కొంతమంది బలహీనులు ఉంటారు మన ప్రక్కన, వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి మనం. మనకి తలాంతులు ఉన్నాయి, జ్ఞానం ఉంది, చదువు ఉంది, ఆస్తులు ఉన్నాయి, అయ్యున్నాయి ఇయ్యున్నాయని కొంతమంది మనకంటే స్థాయిలో తక్కువ వాళ్ళు ఉంటే వాళ్ళని మనం ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. నాకు ఇది ఉంది, నీకు అది లేదు, నాకు ఇది ఉంది, నీకు అది లేదు, నేను ఇది చేయగలను, నువ్వు అది చేయలేవని ఇట్లా సూటిపోటు మాటలతో గుచ్చి గాయపరచి, అర్థమైందా? మనతో ఉన్న వాళ్ళని మనము దుఃఖపరచకూడదని వాక్యం చెప్తుంది. ఏమనుంది అక్కడ? కాగా బలవంతులమైన మనల్ని మనమే సంతోషపరుచుకొనక అంటున్నాడు చూడండి. అక్కడ మనల్ని మనమే ఏం చేసుకోకూడదు? సంతోషపరుచుకోకూడదు. బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. రెండో వాక్యం, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమైందా? పొరుగు వారిని, కొంతమంది అంటారు చూడండి, అయ్యా వీళ్ళు ఎవరో వచ్చారా ఇంటికి, వీళ్ళు వచ్చిన దగ్గర నుండి ఇక్కడ అందరికీ గొడవలేనయ్యా, ఎవ్వరికి నెమ్మది లేదయ్యా, అందరినీ బాధ పెడుతున్నారయ్యా, అందరినీ ఇబ్బంది పెడుతున్నారయ్యా. హల్లెలూయా.
ఇప్పుడు నిన్ను బట్టి నీ పక్క వాళ్ళు ఉండగలుగుతున్నారు అసలకే? నిన్ను బట్టి నీ పక్క వాళ్ళు ఉంటారా? కొన్ని ఇళ్ళు చూడండి, అద్దెకుంటారు కదా, ఆ అద్దెల దగ్గర గమనిస్తే బాత్రూముల దగ్గర, నీళ్ళ దగ్గర, ఏదో ఒక దాని దగ్గర గొడవలు వస్తూనే ఉంటాయి. దాని స్తోత్రం. ఈ లొక్కల వల్ల మేమందరం బాధపడుతున్నామయ్యా అంటారు. నిజంగా నా ప్రియ దేని బిడ్డలారా, ప్రభు వాక్యం చెప్తుంది ఏమనంటే, బలవంతుడవైన నీవు నిన్ను నీవే సంతోషపరుచుకొనక బలహీనుల యొక్క దౌర్బల్యమును భరించుచు బలవంతులమైన మనము ఏం చేయాలి? సంతోష పెట్టాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీతో పని వాళ్ళు ఉంటారు, వాళ్ళని సంతోష పెడుతున్నావా? నీతో మేస్త్రులు ఉంటారు, సంతోష పెడుతున్నావా? నీతో అధికారులు ఉంటారు, సంతోష పెడుతున్నావా? నీతో స్నేహం చేయడానికి వస్తున్న స్నేహితులు ఇంకా వేరే వేరే వాళ్ళు ఉంటారు, సంతోష పెడుతున్నావా? కొంతమంది అంటారు, ఈడొక్కళ్ళు లేకపోతే అందరు హ్యాపీగా ఉంటారయ్యా అంటారు. అంటే అంత ఇబ్బందికరంగా ఉంటున్నావా జనానికి? నువ్వు అంత బాధకరంగా ఉంటున్నావా? అయితే నువ్వు దేవుని బిడ్డవే కాదు, నీకు వాక్యం తెలియదు, నువ్వు దేవుని యొక్క చిత్తం నెరవేర్చట్లేదు. దేవుని స్తోత్ర. కొంతమంది అంటారు చూడండి, అయ్యో ఏమో నోరు దెబ్బగా తట్టుకోలేక మేము పారిపోతున్నాం, ఇల్లు కూడా ఖాళీ చేసామయ్యా అంటారు. హల్లెలూయా. ఏమో నోరు దెబ్బకు తట్టుకోలేక, ఇదిగో ఈడు రౌడీ విజం తట్టుకోలేక మేము ఇక్కడ నుండి పారిపోవాలనుకుంటున్నా, వెళ్ళిపోతున్నామయ్యా అంటారు. అంటే అంత ఇబ్బందికరంగా ఉన్నావనుకో, నువ్వు ఎక్కువ రోజులు బ్రతకవు భూమి మీద. ముందు అది గుర్తుపెట్టుకోండి. దాని స్తోత్రం. ఎంతోమంది ఎంతోమంది ఉసురు నీకు తగిలిద్ది ఖచ్చితంగా. నువ్వు ఎవరినైనా దుఃఖపెట్టి బాధ పెట్టి ఎవరినైనా ఇబ్బంది పెట్టిన విధానంలో ఉంటే ఖచ్చితంగా ఉసురు తగిలిద్ది. దేవుని బిడ్డలారా, మనము ఎదుటివారిని ఎప్పుడూ కూడా దుఃఖపరచకుండా, బాధపరచకుండా, మన వలన ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి మనము ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనున్నానండి, నాతో పాటు కొంతమంది సేవకులు ఉన్నారు. ఇప్పుడు నా అంతగా వాళ్ళు ఉండలేకపోవచ్చు, అయినా నేను కలుపుకొని ఎట్లా వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు స్పర్జన్ ఉన్నాడు, సరే దేవుడు అతనికి ఇచ్చేది అతనికి ఇస్తాడు, నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు. ఇప్పుడు అట్లా నా అంతగా ఉండాలంటే కుదరదు. దాని స్తోత్రం. ఇప్పుడు నా అంతగా చేయట్లేదని నేను బాధ పెట్టడానికి కుదరదు. ఏదో అది ఇది అని చెప్పి చిన్న లాక్కెళ్తున్నాం. దాని స్తోత్రం. కొన్ని సందర్భాలు ఇంకా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా నా అంత టాలెంట్ ఉండకపోవచ్చు వాళ్ళకి, అయినా నేను చేస్తున్నా. పదండి పదండి అందరూ కలిసి దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అందరు కలుపుకొని ఎల్లబట్టే ఒక్కొక్కరు నా దగ్గరికి వచ్చి 18 ఏండ్లు 15 ఏండ్లు, కొంతమంది అసలు ప్రాణాలు కూడా బాగొట్టుకున్నారు, కొంతమంది దుష్ట పనులు చేస్తే మేమే పంపించేసాం వద్దు నాయనా అని. దేవుని స్తోత్రం. కొన్ని గబ్బు పనులు చేసినప్పుడు వద్దు, మీ వల్ల నాకు కూడా చెడ్డ సాక్ష్యం అవుతుందని చిన్నగా సాగనంపేశాం. అయితే ఇది వేరే విషయంలేండి. అయితే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి నా దగ్గరికి వచ్చారు, ఏదో మైకులు పెట్టామని. అయ్యా పగలంతా పనిచేసి వస్తున్నాం, మేము రాత్రి వేళ పడుకోవాలంటే మీ మైకుల శబ్దం వినపడి అది ఇదని ఎవరో వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పారు. అప్పటి నుండి నేను మైకులు కూడా తీసేసాను. మీకు గుర్తుందో లేదో. దేవుని స్తోత్రం. అసలు ఈ కిటికీలు ఎందుకు పెట్టాను తెలుసా? ఎవరైనా మన వలన ఇబ్బంది పడితే అవి మూసేసేయండి. ఎందుకని? మన వలన మన పక్క వాళ్ళు కూడా బాధపడకూడదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నాకేదో పోలీసులు తెలుసు, నాకేదో పర్మిషన్ ఉంది, నాకేదో అది ఉంది ఇది ఉంది, నేను చెప్పగానే వింటారని చెప్పి మిగతా వాళ్ళందరినీ బాధ పెడతా కూర్చుంటే మనుషుల దగ్గర తప్పించుకుంటా, కానీ దేవుడి దగ్గర మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గర తప్పించుకోలేం. దేవుని స్తోత్రం. అప్పటి నుండి నేను తీసేసే కదా మైకులు, కనీసం ఈ శబ్దాలు ఈ పక్కన వాళ్ళకు కూడా వినపడతాయి లేవో, అయిగానే వేస్తే. ఎందుకనంటే ఉంది కొద్ది జీవితం మంది, ఎవరిని దుఃఖపరచకూడదో. నాకు తెలిసినంత వరకు నేను ఎవరిని బాధ పెట్టడానికి ఇష్టపడను, ఎవరిని. ఒకవేళ ఏదో ఎప్పుడన్నా కొంచెం నా మాట కరుగ్గా వచ్చి ఎవరైనా బాధపడ్డారంటే ఎమ్మటే సారీ అని చెప్తా. దేవుని స్తోత్రం. నిజం. ఎవరైనా వల్ల ఇబ్బంది పడితే
నేను వెళ్ళి చెప్తా, హల్లెలూయా. వారు అవివేకం వల్ల కొన్ని పొరపాట్లు చేసినప్పుడు ఒక్కోసారి నేను గద్దిస్తా. వాళ్ళు మరీ డీప్గా బాధపడ్డారంటే నేనే వెళ్ళి పలకరిస్తా. ఇది నువ్వు ఇదిగో ఈ లోపం నీలో ఉండటం వల్ల నేను అట్లా గద్దించాల్సి వచ్చింది ఇది ఇదని. ఎందుకనంటే నా ప్రియదేని బిడ్డలారా, మనకి ఉన్నది ఒకటే ఒక జీవితం. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. జరిగిన ఒక చిన్న సందర్భం మీకు చెప్పాలి. దాని స్తోత్రం. ఒక నెల రోజులు కోయల మధ్యలో నేను పరిచర్య చేశా. భద్రాచలం ముత్తాల అనే ప్రాంతంలో, ముత్తాల ఊరి పేరు కూడా చెప్తున్నా. ఆ ముత్తాల నుండి అడవుల్లో ఒక కోయ గూడెం ఉంటుంది. ఒక 4-5 కిలోమీటర్ల అడవుల్లో. కనీసం సైకిలే పోయేది, ఇంకా వేరేది ఏం పోదు. ఆ గూడెం మొత్తానికి మధ్యలో ఒక బావి ఉంటుంది. అవి ఊరితే నీళ్ళు, ఆ మురికి నీళ్ళు తాగి బ్రతుకుతారు వాళ్ళు. ఒక్కొక్కరు స్నానం చేయడానికి నాకు తెలిసి వారం పట్టిద్ది. దేన స్తోత్రం. వాళ్ళ మధ్యలో ఒక చర్చి ఉంది పాస్టర్ గారికి. ఆ పాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళాడు అక్కడికి. స్టార్టింగ్లో కోయలు కదా, ఏమైనా బోనాలు ఇది చంపుతారేమో అని భయం వేసింది. దేన స్తోత్రం. కానీ వాళ్ళు కూడా మారారు. కానీ కరెంటు లేదు, ఒక సెల్ ఫోన్లు లేవు, తర్వాత ఈ కొలాయిస్లు లేవు, ఏమి లేవు. అయితే నేను అనుకున్నాను అసలు వీళ్ళు దగ్గరికి రానిస్తారా లేదా అని. నాది ఒక టీం అనమాట. మేము వెళ్ళినప్పుడు ఒక 7-8 మంది వెళ్ళాం. దాని స్తోత్రం. అయితే నా ప్రియదేని బిడ్డలారా, అంటే ఇప్పుడు ఆ ఏరియాలో 4 రోజులు లేవు, కానీ మొత్తం ఆ భద్రాచలం జోన్ మొత్తం 4 రోజులు తిరిగాం వాక్యం చెప్పడానికి. అయితే ఏం జరిగిందంటే స్టార్టింగ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయం వేసింది మాకు. అలాంటిది 4 రోజులు కోటాలు పెట్టి వాళ్ళతో కలిసి వాళ్ళు తీసుకొచ్చే కొన్ని ఆ అడవిలో దొరికే ఫలాలు ఉంటాయి, ఆ ఫ్రూట్స్ అది ఇచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళతో కలిసి కూర్చునేవాళ్ళం, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాళ్ళం. అట్లా చేసిన తర్వాత 4 రోజుల తర్వాత ఆ పాస్టర్ గారు ఏం చేశాడు, జెర్మియా పాస్టర్ గారు వెళ్ళిపోతున్నాడు అంట అని చెప్పాడు. దినస్తోత్రం. వాళ్ళ భాషలో ఏమి ఏడ్చారో కుర్రో మొర్రో అని. దినస్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పానీట్లు అసలు వాళ్ళు 4 రోజులకి అంత భయంకరంగా ఏడ్చినప్పుడు ఆ పాస్టర్ అంటాడు, ఏవయ్యా మా నాన్న 40 ఏళ్ళ నుండి సేవ చేస్తున్నాడు ఇక్కడ, నేను ఒక 14 ఏళ్ళ నుండి సేవ చేస్తున్నా, మా గురించి ఎప్పుడు వీళ్ళు ఏడిచిన వాళ్ళు కాదు, 4 రోజులకే ఏం చేసావో కానీ హల్లెలూయా. వాళ్ళ భాషలో చెప్తున్నారంట, ఆయన్ని పానీ యొద్దు ఇక్కడే ఉంచు 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 ఉంచండి. నా ప్రియదేని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే దుర్వాసన ఎంతకాలం అన్నది ముక్కు మూసుకుంటారు, సువాసన కొద్ది క్షణాలైనా దాన్ని నాంగ్రానిస్తారు. జీవితం కూడా అంతే. దేని స్తోత్రం. ఈరోజు నువ్వు పుట్టినందుకు అందరికీ సంతోషకరంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఇక తర్వాత అతి బలవంతం మీద అక్కడ నుండి నేను బయటపడాల్సి వచ్చింది. తర్వాత ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే గొప్ప గురించి కాదు, మనం చూపించే ప్రేమే గుర్తుపెట్టుకుంటారు. దేని స్తోత్ర. మేము అక్కడ చేసిన పని ఏంటంటే ఏమీ లేదు, ఆడ వాళ్ళతో కలిసి మెలిసి ఉన్నాం. ఆ పాస్టర్ గారు డైలీ వెళ్ళి వద్దామయ్యా అన్నాడు. ఏం పర్లేదు, వాళ్ళ మధ్యలో ఉందాం, 4 రోజులు ఉంటే వాళ్ళ విషయాలు మనకు తెలుస్తాయి అని చెప్పి వాళ్ళతో కలిసి వాళ్ళ ఇళ్ళలో పడుకోవటం, వాళ్ళతో కలిసి అటు ఇటు చెట్లు శ్యామలు పగలు తిరగటం, సాయంత్రం మాకు మీటింగు. దాని స్తోత్రం. ఇవన్నీ చేయటం, వాళ్ళ మీద ఊరకట్లా చిన్న పిల్లలు ఉంటారు కదా, రండ్రా అది ఇదని చెప్పటం, ఇట్లా సరదాగా ఉండటం వల్ల వాళ్ళకి చాలా హ్యాపీనెస్ వచ్చింది. దాని స్తోత్రం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళు పాపం ఎక్కడి నుండో వచ్చారు, మనల్ని కూడా కలుపుకున్నారే, మనతో కలిసి ఉన్నారు అంటే మనతో కలిసిపోయారు అని. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు కుక్క కూడా చూడండి, స్టార్టింగ్లో గవ్వు గవ్వు అంటది, దాన్ని కొద్దిగా ప్రేమించి అన్నం పెట్టామనుకోండి తోక ఎలా టూపిది. దాని స్తోత్రం. అట్లా అనమాట. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మన ఇరుగు పొరుగు వాళ్ళని కూడా మనం బాధ పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతమందిని బాధ పెడుతున్నావు నువ్వు, ఎంతమందిని సంతోష పెడుతున్నావు. జీవితం అనేది ఒకేసారి వచ్చేది, అర్థమైందా? ఇవాళ ఉంటామో ఉండమో తెలియదు, ఇంకో గంటకే. అందుకని నీ వలన నీ తల్లిదండ్రులు దుఃఖపరచబడకూడదు, నీ వలన నీ భర్త కానీ భార్య కానీ దుఃఖపడకూడదు, లేక నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు దుఃఖపడకూడదు, నీ వలన
నీ స్నేహితులు దుఃఖపడకూడదు, నీ వలన నీ ఇరుగు పొరుగు వాళ్ళు దుఃఖపడకూడదు, నీ వలన ఎవరు బాధపడకూడదు. అదిగో అతని వల్ల మేము ఇట్టయ్యాము అని దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే ప్రభువు చెప్తున్నాడు మనకి, బలవంతులైన మీరు మిమ్మల్ని మీరే సంతోషపరుచుకొనక. ఇంకొకసారి చదవండి రోమపత్రిక 15వ అధ్యాయం 1వ వాక్యం. కాగా బలవంతులమైన మనము మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. అంటే మంచి చేసి సంతోషపెట్టండి అని దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మధ్య నాకు ఒక అతను బైబిల్ ఇచ్చాడు. బైబిల్ ఇస్తే పెద్ద బైబిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది నా దగ్గర ఉంది, నేను దాన్ని వాడను. ఈలోపు ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ బైబిల్ కొనుక్కోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. హల్లెలూయా. ఇక్కడ గొప్ప విషయం ఏంటి చెప్పమంటారా? నాకు కొన్ని ప్రేరేపణలు వస్తాయి దేవుడి దగ్గర. ఆ ప్రేరేపణలు వచ్చినప్పుడు అది ఎంత ఖరీదు అన్నది కూడా నేను ఆలోచించను. దేవుడు ప్రేరేపించాడు అనుకోండి, ఇచ్చేసేయంటాం. దేవుని స్తోత్రం. అట్లా అడిగాడు అతను, పలానా చోట దొరుకుతాయి ఆ బైబిల్ అన్న అంటే, అన్న కొంచెం డబ్బులు పోగు చేసుకొని కొనుక్కుంటాను అన్నాడు. టక్కన నాకు దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసేయని. దేవుని స్తోత్రం. అది ఇవ్వగానే అతను ఎంత సంతోషపడ్డాడు తెలుసా? హల్లెలూయా. ఎంత సంతోషపడ్డాడు తెలుసా? చాలామంది చెప్పుకున్నాడు, అన్నిచ్చాడు నాకు, అన్నిచ్చాడు అని. కానీ అతడు సంతోషపడుతుంటే అతని సంతోషం నేను సంతోషపడ్డా. దేవుని స్తోత్రం. తీసుకునే దాంట్లో సంతోషం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇచ్చే దాంట్లో సంతోషం ఉంటుంది. మనం ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళ ముఖం చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. అంటే ఈరోజు కూడా నేను కొంతమందిని సంతోషపెట్టాను అనే ఒక తృప్తి కలిగిద్ది నీకు. కానీ నువ్వు దోసుకోవటం, లాక్కోవటం, దౌర్జన్యం చేస్తే గుర్తుపట్టండి, ఏది ఎత్తుతావో అది కొయ్యాల్సిందే ఖచ్చితంగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మీకు అంటే ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ చెప్తున్నా, తోడి కోడళ్ళు ఉన్నా, ఒకవేళ బ్రదర్స్ ఉంటే, మీకు ఒకవేళ మీతో అల్లుళ్ళు ఉన్నా, ఇట్లాంటి వాళ్ళ విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మీ వలన వారికి బాధ కలగకుండా చూసుకోవాలి. దేవుని స్తోత్రం. నేనేదో గొప్ప, వాడేమో వేస్ట్ అన్నట్టుగా ఎప్పుడు ప్రదర్శనలో చేయకూడదు. ఎవరి స్థితి వారిది, ఎవరి విధానాలు వాళ్ళవి. సాడీలు కానీ కొండేలు కానీ ఇట్లాంటి చెప్పి వాళ్ళని చులకం చేసి నువ్వేదో హైలైట్ అవ్వడానికి ఎప్పుడు ప్రయత్నాలు చెయ్యకూడదు. ఈ కోడలు మంచిది, ఆ కోడలు అట్ట అని నువ్వు నటించకూడదు. కలుపుకొని పోవాలా. ఏం కాదులే అత్త, ఏం తెలిసి తెలియని అమ్మాయిలే అని చిన్నగా దూకుంటూ వెళ్ళిపోవాలి తప్ప నువ్వు హైలైట్ అవ్వాలని వాళ్ళని తొక్కడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేయకూడదు. నా మాట ఎంతమందికి అర్థమైంది? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఇది 2వ ఆదివారం. ఎవరిని నువ్వు ఏం చేయకూడదు, ఎవరిని ఏం చేయకూడదు, బాధ పెట్టకూడదు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక దినాన ఒక రాజు ఉంటాడండి బైబిల్లో. ఆ రాజు పేరు నెబుకద్నెజర్. ఇతనికి ఒక కల వచ్చింది. గమనించండి, ఏం కల వచ్చింది అంటే, ఒక బ్రహ్మాండమైన చెట్టు కలలో కనపడింది. ఆ కలలో కనపడినప్పుడు ఆ చెట్టు మీద సకల జీవకోటికి కావాల్సినంత ఆహారం ఆ చెట్టు మీద కనపడింది. దాని మీద ఆకాశ పక్షులు ఉన్నాయి, గూళ్ళు పెట్టుకున్నాయి. ఆ చెట్టు క్రింద అడవి మృగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక స్వరం వినపడుతుంది, ఆ చెట్టును నరికేసి దానికి సీలేయమని. ఉలిక్కి పడేశాడు. ఇది ఏంటి అని తెలుసుకోవడానికి దానియేలుని పిలిపించాడు. దానియేలుని పిలిపించి, నాకు ఒక పెద్ద చెట్టు కనపడింది అయ్యా, దాన్ని నరకమన్నాడు, సీలేయమన్నాడు. దానికి సమస్త జీవకోటికి సాలినంత ఆహారం ఉంది. ఇది పరిస్థితి.
దాని అర్థం ఏందన్నప్పుడు చాలా సేపు దానియేలు మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉండి, రాజా ఆ చెట్టు ఎవరో కాదు నువ్వే అన్నాడు. ఆ చెట్టు ఎవరో కాదు, ఆ 4వ అధ్యాయం అన్నమాట. మొత్తం చదివితే మీకు తర్వాత అర్థమైంది. దేవుని స్తోత్రం. ఆ చెట్టు ఎవరో కాదు నువ్వే. నీ ఘనతని, నీ ప్రభావమును దేవుడు చాలా విస్తరింపజేశాడు. అయితే అయితే నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. నేను ఈ కల మర్మము నీకు చెప్తున్నప్పుడు నువ్వేమీ భయపడొద్దు, కానీ దాన్ని తప్పించుకోవడానికి నీకు ఒక మార్గం చెప్తాను, విను అన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చెప్పాడో చదవండి మీరు ఇప్పుడు. ఏం చెప్పాడో చదవండి అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది చెప్పండి గట్టిగా. 4వ అధ్యాయం 27. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు, ఇక్కడ గమనించండి, అంటే ఎంతమందిని బాధ పెట్టాడు గనుకనే దేవుడు అతన్ని కొట్టి పడేయాలని చూశాడు. దేవుని స్తోత్రం. నీకు అర్థమైందా? నీవు ఆ చెట్టు వలె నరకబడకుండా ఉండాలి అంటే, ఒకటి నీవు పాపములను మానుకోవాలి, రెండోది నీతి న్యాయములను అనుసరించాలి, మూడోది నీవు బాధ పెట్టిన వారి ఎడల కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండును. ఇక్కడ గమనించండి. అంటే నువ్వు ఎవరినైనా బాధ పెట్టావు, ఎవరినైనా బాధ పెడితే, ఆల్రెడీ బాధ పెట్టినట్టు చెప్పాడు అక్కడ, ఆ బాధ పెట్టిన వాళ్ళ మీద కాస్త నువ్వేం చూపించాలి? కరుణ చూపిస్తే, ఇదిగో దేవుడు బయలుపరిచిన ఈ గతి నీకు పట్టదు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది మీకు? బాధ పెట్టినందుకు దేవుడు చెట్టు లాంటి నెబుకద్నెజరుని దేవుడు నరికేస్తానని చెప్పేశాడు. ఈ రోజున నా ప్రియదేని బిడ్డలారా, చాలా మందికి హఠాత్తు మరణాలు ఎందుకు వస్తాయి చెప్పండి? హఠాత్తు చావులు ఎందుకు వస్తున్నాయి? సరే, దైవ చిత్తంలో కొంతమంది పోతున్నారు, అది వేరే విషయం. కానీ కొంతమంది మనశ్శాంతి లేక ఉరి పెట్టుకొని చావటం, మందు పోసుకొని చనిపోవటం, ఎక్కడైనా ఎత్తైన బిల్డింగ్ల మీద నుండి దూకి చనిపోవటం, ఎందుకు కలుగుతున్నాయి? ఎందుకు కలుగుతున్నాయి? ఉండే క్యారెక్టర్ సరిలేనప్పుడు తల్లి ప్రశ్నించిద్ది, భార్య ప్రశ్నించిద్ది, పిల్లలు ప్రశ్నిస్తారు, స్నేహితులు ప్రశ్నిస్తారు. ఏంట్రా నువ్వు ఏంటి ఇట్టా అని ప్రశ్నించరా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకని? వాళ్ళకి బాధ్యత ఉంది కనుక. ప్రశ్నించిన ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అది ఒక బాధగా అనుకొని, ఇంకెందుకు ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. అది సావే పరిష్కారమా? చచ్చిపోవటం అయితే. బ్రతకడానికి ధైర్యం లేని వాళ్ళు చచ్చిపోవడమే సావే పరిష్కారమా అని చచ్చిపోతున్నావు. ఎందుకని? బాధ తట్టుకో. బాధ ఎందుకు పడుతున్నావు నువ్వు? అసలుకి నీ స్వభావం, క్యారెక్టర్ సరిలేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించినప్పుడు నువ్వు సమాధానం చెప్పు, సరి చేసుకో. అంతేగాని చచ్చిపోతానంటే, దేవుడు ఊరకనే ఇచ్చాడు నీకు జీవితాన్ని, ఊరకనే ఇచ్చాడా ప్రాణాన్ని, ఊరకనే ఇచ్చాడా ఈ లైఫ్ని? నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని స్తోత్రం. ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎందుకు పుట్టింది అంటే, ఒక ఔషధానికో, లేకపోతే ఒక తలుపులకో, కిటికీల కోసమో, లేకపోతే ఒక నీడ ఇవ్వటానికో, ఫలాలు ఇవ్వటానికో పుట్టింది. అది దాని ఉద్దేశం అది నెరవేర్చి వెళ్ళిపోతుంది కదా. అంటే నువ్వు పుట్టావు, ఎవడికి పనికి రాకుండా ఉన్నావేటైతే నిన్నెందుకు పుట్టించాడు దేవుడు? అది గమనిస్తున్నావా? దేవుని స్తోత్రం. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, అయ్యా నీ పట్ల దేవుని ఉద్దేశం, అసలుకి నువ్వు ఎందుకు పుట్టావో, దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడు, సృష్టించాడని అడిగాడు అనుకోండి, ఇదిగో చెప్తాను. అర్థమైందా? దేవుని సేవ చేయటానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన పని జరిగించడానికి దేవుడు నన్ను సృష్టించాడు, పుట్టించాడు. నా పట్ల దేవుని ఉద్దేశం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసన్న గారు రాసిన పాటలో పదం ఉంటుందండి, పరిమళించెనే నా సాక్ష్య జీవితము. పరిమళించెనే అంటే వాసన. ఆయన ఎందుకు పుట్టాడో, దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. ఆయన పనిచేసి ఆయన వెళ్ళిపోయాడు. అంటే అనేక మంది సంతోషంగా. అట్టాగే రేపు జర్మియా పాస్టర్ గారు కూడా దేవుని ఉద్దేశం నెరవేరుస్తాడు, వెళ్ళిపోతాడు. నువ్వెందుకు పుట్టావో, దేవుడిని ఎందుకు పుట్టించాడో అది నువ్వు గ్రహించాలిగా.
అందరిని బాధ పెట్టడానికా, ఏడిపించడానికా? కనీసం నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా సంతోషం లేనటువంటి విధానములో అంత అంధకారం నిన్ను ఆవరించిందా? దేవుని స్తోత్రం. నేను ఒక విషయం చెప్తానండి. ఒక్కడ వల్ల 100 మంది చావటం మంచిదా? 100 మంది కోసం ఒక్కడు చావటం మంచిదా? చెప్పండమ్మా. ఒక్కడ కోసం 100 మంది చావటం మంచిదా? 100 మంది కోసం ఒక్కడు చావటం మంచిదా? నేను అంటాం కాదు, బైబిల్లోనే ఉంది, తీయండి, యోహాను సువార్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే చచ్చిపోమని కాదు ఇక్కడ అర్థం. మార్చుకో, బ్రతుకు మార్చుకో, సరి చేసుకో. ఈ సంవత్సరములో నేను ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని దుఃఖపరచకూడదు. హల్లెలూయా. భార్యవైతే ఏమండి నీ మాట వింటాను, ఇప్పుడు దాకా నిన్ను బాధపరిచాను. భర్తవైతే నీవు అమ్మా ఇప్పుడు దాకా నిన్ను బాధపరిచాను, నిన్ను సంతోష పెడతానని భార్య. తల్లిదండ్రులు దగ్గర పిల్లలు కూడా అనాల్సిన మాట అదే. ఏమని? అమ్మా నాన్న, గత సంవత్సరం మిమ్మల్ని బాధ పెట్టాను, ఈ సంవత్సరం నేను మిమ్మల్ని సంతోష పెట్టాలనుకుంటున్నాను అనే విధానములో మనము మన జీవితాన్ని మార్చుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడండి అది? ఒక్కడి వలన అనేకులు చనిపోవాలి. దేవుని స్తోత్రం. యోహాను సువార్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు చనిపోవటం మీకు మేలు అనే మాట ఉంటుంది. దేవుని స్తోత్రం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఉంటుందిలేండి యోహాను సువార్తలో. అయితే ఇక్కడ ఆ విషయం ఏంటంటే, మన వలన అనేక మంది, ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్ళినప్పుడు నీ స్థాయి అంటే నీకు తెలుసు, కానీ అక్కడ అందరూ హ్యాపీగా ఉన్నారు. నీకేదో మర్యాదలు జరగలేదని, దాన్ని ఎవరు పట్టించుకోలేదు, డామ్ డూ అని చేసావనుకో, అక్కడ 100 మంది ఏడుస్తారు. 100 మంది హ్యాపీగా ఉన్నారు అక్కడ. నువ్వు పోయి మాటలంటే వాళ్ళందరూ ఏడుస్తారు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఓర్చుకోవాలి. అక్కడ ఓర్చుకొని తర్వాత అడగవలసిన వ్యక్తులను అడగాల. నేను వచ్చాను, నన్ను ఎందుకు పట్టించుకోలేదు అని. ఇప్పుడు అక్కడ పోయి డామ్ డూమ్ డూమ్ డామ్ డూమ్ చేసావనుకో, ఇప్పుడు వాళ్ళందరూ సంతోషాన్ని నువ్వేం చేసినట్టు అయితే? ఏం చేసినట్టు? అంతేగా. ఇప్పుడు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, అర్థమైందా? ఒక వ్యక్తి వచ్చి మీ మధ్యలో చిచ్చు పెట్టాడు అనుకో, అబ్బా ఇప్పుడు దాకా బాగున్నామయ్యా, ఈడు వచ్చాడయ్యా అందరికీ సమస్య తెచ్చిపెట్టాడు అంటారు. ఆ జీవితం వద్దంటున్నా నేను. దేవుని స్తోత్రం. నువ్వు బాధను అనుభవిస్తున్నావుగా, అనుభవించు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారుగా, హ్యాపీగా ఉండని. నువ్వు పోయి మళ్ళీ వాళ్ళకి చిచ్చు పెట్టి అందరిని ఎందుకు బాధ పెడతావు? ఇప్పుడు నెబుకద్నెజరు గురించి అదేగా చెప్తుంది అక్కడ. ఏమని? ఏమని? బాధ పెట్టిన వారి యందు నువ్వేం చేయాలి? కరుణ చూపాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త చదవండి. 50వ వాక్యంలో ఉంటుంది. ఏది? 11:50లో. ఇందాక నేను ఒక వ్యక్తి కోసం కాదు, 100 మంది కోసం ఒక వ్యక్తి చనిపోవడం మంచిదని చెప్పే కదా, ఆ వాక్యానికి సందర్భం అది. మన జనమంతయు నశించుకున్నట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సర్వలోకము అగ్నిగుండములో బాధపడకుండా నిమిత్తమై ఒకే ఒక్క దేవుడు భూమి మీదకి వచ్చి అందరి కొరకు ప్రాణం పెట్టి మనకి ఈరోజు సంతోషం కలుగు చేశాడు. క్రిస్టమస్ పండగప్పుడు ఈ ప్రసంగాలు చెబుతున్నారు చూడండి. ఏమని? ఆయన పుట్టటం అనేకులకు సంతోషం. లోకా సువార్తలో ఉంటుంది, సంతోషకరమైన సువార్త. దేవుని స్తోత్రం. మహా సంతోషకరమైన సువార్త మీకు చెప్పడానికి 2వ అధ్యాయం లోకా సువార్త 2:10లో ఉంటుంది చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారా? అంటే యేసు ప్రభు వారు పుట్టడం వలన, ఆయన చనిపోవటం వలన
మహా సంతోషకరమైన సువార్తమానం అంటది. దేవుని స్తోత్రం. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, మీరు దయచేసి ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని దుఃఖపరచకూడదు, ఇబ్బంది పెట్టకుండా మీరు ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అర్థమైందా? ఎప్పుడు ఏడుస్తున్న ఇల్లు ఈ సంవత్సరం ఏడుస్తూ ఉండకూడదు. ఎప్పుడు నీ వలన బాధపడే వాళ్ళు మారాడు అనే ఆ ఒక్క చిన్న వార్త వినపడితే, ఒకప్పుడులాగా లేడయ్యా, ఒకప్పుడులాగా లేదయ్యా, చాలా మారిందయ్యా అనే ఆ ఒక్క చిన్న సాక్ష్యము ఎంతమందిని సంతోషపెట్టిందో తెలుసా? దేవుని స్తోత్రం. అర్థమైందా? అందుకని సంవత్సరాలు మారుతున్న మన జీవితంలో ఈ చిన్న మార్పులు మనం సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం. చిన్నవి బైబిల్లో అతలియా, ఎవరండి? అతలియా అని ఆమె చచ్చిపోయినందుకు అందరూ సంతోషపడ్డారంట. ఎందుకని? ఆమె దుష్టురాలు, ఆమె అనేకులు బాధ పెట్టింది, అనేకులు ఇబ్బంది పరిచింది. అందుకని ఆమె చచ్చినందుకు అందరూ సంతోషపడ్డారు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నువ్వు పుట్టినందుకు అనేకులు సంతోషపడాలనుకుంటున్నావా, లేక నువ్వు చనిపోయినందుకు అనేకులు సంతోషపడాలనుకుంటున్నావా అన్నది నీ చేతిలోనే ఉంది. అందరూ పైకి లేచి నిలబడండి, ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ సంవత్సరములో అనేకులకు సంతోషకరంగా నా జీవితం ఉండాలి, అనేకులకు సంతోషకరంగా ఉండాలి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటే, దైవ జ్ఞానం నీలో ఉంటే, నిజంగా దేవుని వాక్య ప్రకారం నడిస్తే బిడ్డా, నీవు అనేకులకు సంతోషకరంగా ఉండాలి, అనేకులకు సంతోషకరంగా ఉండాలి. నీ వలన నీ తండ్రి ఏడుస్తున్నాడా? నీ వలన నీ తల్లి ఏడుస్తుందా? నీ వలన నీ భార్య ఏడుస్తుందా? నీ వలన నీ భర్త ఏడుస్తున్నాడా? నీ వలన ఇరుగు పొరుగు వాళ్ళు బాధపడుతున్నారా? ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనేకులను సంతోషపెట్టే విధముగా ఉండాలి. బాప్తిస్మిచ్చు యోహాను వలె అతడు పుట్టడం వలన తల్లిదండ్రులకు సంతోషం, అతడు పుట్టడం వలన లోకానికి సంతోషం. ఈ రోజున నీ వలన అనేక మంది సంతోషించినట్లుగా నన్ను దీవించయ్యా, అనేకులు సంతోషించినట్లుగా నన్ను దీవించి ఆశీర్వదించు. నా స్వభావాన్ని మార్చు, నా మనస్సు మార్చు, అడుగు. నా హృదయాన్ని మార్చు, నా క్రియలను మార్చు, నా తలంపుల మార్చు అని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నిసార్లు నిన్ను బట్టి నీ తండ్రి ఏడ్చాడు, ఎన్నిసార్లు నీ తల్లి ఏడ్చింది, ఎన్నిసార్లు నీ భర్త ఏడ్చాడు, ఎన్నిసార్లు నీ భార్య ఏడ్చింది, ఎన్నిసార్లు నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏడ్చారు. నువ్వు ఏడవటానికి, నీ వలన అనేక మంది ఏడవటానికి, అనేక మంది బాధపడటానికి, అనేక మంది దుఃఖపడటానికి దేవుడు నిన్ను పుట్టించలేదు, దేవుడు నిన్ను సృష్టించలేదు, దేవుడు నిన్ను అందుకోసం దేవుడు నిన్ను రక్షించలేదు. ఈరోజు ప్రార్థన చేయొచ్చు. అయ్యా, నా వలన ఎవరు బాధపడకూడదు, నా వలన ఎవరు దుఃఖపడకూడదు, నా వలన ఎవరు గాయపరచబడకూడదు నాయన. ఆ చేదైన వేరు నాలో ఉంటే తీసేయి, ఆ చేదైన వేరు నాలో తీసేయి ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా.